హిందూపూర్ ఒక ఎలక్షన్ ప్రచారం కోసం అంటూ నేను ఫస్ట్ టైం రావటం జరిగింది. ఎప్పుడు హిందూపూర్ అంటే ఎన్టీఆర్ అంటే హిందూపూర్ అంతగా ఆయన అభిమానించినటువంటి నియోజకవర్గం. నాకు కూడా చాలా అభిమానం ఈ నియోజకవర్గం అంటే. కానీ ఎన్నాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు అదే అభిమానంతో వాళ్ళ సొంత బాగోగులు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికే పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో అనే ఒక బాధ కూడా నాకు కలుగుతూ ఉంది. నిజానికి రాష్ట్రం అంతా కూడా మరి అన్ని చోట్ల బాగా పెరుగుతూ ఉంది. హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి మీ ద్వారా, ప్రెస్ ద్వారా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. అభిమానం వేరు, అభివృద్ధి వేరు. ఆ తండ్రికి అండగా నిలబడలేనటువంటి వాళ్ళు మరి నియోజకవర్గానికి, ప్రజలకి ఏమండగా నిలబడతారు? ఇదే బాలకృష్ణ అనేక కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ ఈ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా మరి ఎవరు కాపాడారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానవత్వం. నేను వెళ్ళి కలిశాను. ఇది బాలకృష్ణ గారే సాక్ష్యం. వెళ్ళి కలిసి అన్న మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి, మా అబ్బాయి అమాయకుడు తెలియక తప్పు చేశాడు, అందువల్ల మీరు ఈసారి అతను ఎట్లయినా కాపాడండి అంటే పాపం మహానుభావుడు ఏం చేశాడో మనకు తెలియదు. కానీ అతను కనీసం కేసు కూడా లేకుండా చేసి మన కుటుంబాన్ని కాపాడినటువంటి కుటుంబం వాళ్ళని ఓడించమని నేను చెప్తున్నాను. అదే కదా పబ్లిక్కి చెప్తుందని నేను చెబుతుంది. నవీన్ నిశ్చల్ సోదరుడు కానీ ఎవరైనా సరే మేము ఏం కోరుకున్నాం, హిందూపూర్ నియోజకవర్గం అభివృద్ధి ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా బాలకృష్ణ ఓడిపోవాలి, అవసరం ఉంది.